తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఒంగోలుకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు, ఈయన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యుడిగా కూడా ఉన్నారు, పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి సంచలనమైన ఆరోపణలు చేశారు. శుక్రవారం సాయంత్రం జేసీ ప్రభాకర్ రెడ్డి స్వయంగా తనకు ఫోన్ చేసి బెదిరించారని కూడా ఆయన చెప్తూ ఉన్నారు. శుక్రవారం సాయంత్రం 6:04 నిమిషాల నుంచి 6:10 నిమిషాల మధ్య వరుసగా 8 సార్లు ఫోన్ చేశారు. ఆ సమయంలో నేను పూజలో ఉన్నాను. ఆ తర్వాత మెసేజ్ కూడా పంపించారు, కాల్ మీ అర్జెంట్ జేసీ ప్రభాకర్ రెడ్డి అంటూ పంపించారు. నేను కాల్ చేసే లోపు ఇంకో నెంబర్ నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డి మళ్ళీ కాల్ చేశారు. ఫోన్ లిఫ్ట్ చేయగానే తొలుత పద్ధతిగానే మాట్లాడారు, కానీ ఆ తర్వాత బండ బూతులు తిడుతూ గలీజ్ మాటలు మాట్లాడుతూ మీడియా సమావేశంలో చెప్పడానికి కూడా సాధ్యం కాని మాటలన్నీ మాట్లాడేశారు. ఒంగోలులోని సమతానగర్ లో ఎకరం 4 సెంట్ల భూమి తనకుంది. ఇది ఈ వ్యవహారం అంతా కోర్టులో పెండింగ్ లో ఉంది, వివాదాస్పదమై. దీంట్లో జోక్యం చేసుకొని జేసీ ప్రభాకర్ రెడ్డి సెటిల్మెంట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ భూమిలో వివాదాస్పద భూమిలో పార్టీగా ఉన్న వ్యక్తి తాడిపత్రికి వెళ్లి జేసీ ప్రభాకర్ రెడ్డితో ఫోన్ చేసి బెదిరించే ప్రయత్నం చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి వెంటనే మా వాళ్ళు వస్తారు, ఆ స్థలాన్ని అప్పగించేసి వెళ్ళిపో, సెటిల్మెంట్ చేసుకో, లేకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయి, నువ్వు ఎక్కడ దొరికితే అక్కడి నుంచే మా వాళ్ళు ఎత్తుకొని వస్తారంటూ కూడా తనను బెదిరించారు. తాడిపత్రికి డేరా బాబాలాగా మారిన జేసీ ప్రభాకర్ రెడ్డి నేరుగా ప్రకాశం జిల్లాలో వివాదాస్పద భూముల విషయంలో కూడా జోక్యం చేసుకుని సెటిల్మెంట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ అంశం పైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే డీజీపీ గారికి కూడా తాను ఫిర్యాదు చేస్తానని సూర్యప్రకాష్ రెడ్డి చెప్తూ ఉన్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి ముందు తాడిపత్రిలో ఉన్న తన మురుగును కడుక్కుంటే బాగానే ఉంటుంది, అలా కాకుండా ఒంగోలుకు వచ్చి సెటిల్మెంట్లు చేస్తాను, బెదిరిస్తానంటే ఇక్కడ ఎవరు చూస్తూ ఊరుకోరు అంటూ మీసం మెలేసి మరి సూర్యప్రకాష్ రెడ్డి జేసీ ప్రభాకర్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చారు. తాడిపత్రి నుంచి ఒంగోలుకు వచ్చి ఏం పీకుతావు మమ్మల్ని అంటూ కూడా ఆయన మాట్లాడారు. వివాదాస్పద భూమిలో ఎవరు జోక్యం చేసుకోవద్దంటూ ఇటీవల తనకు అనుకూలంగా హైకోర్టు ఆదేశాలు కూడా ఇచ్చింది. అయినప్పటికీ కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి ఇలా సెటిల్మెంట్లు చేసి బెదిరించేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు. దీన్ని చట్టపరంగా ఎదుర్కొంటాను, జేసీ ప్రభాకర్ రెడ్డిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు అని కూడా సూర్యప్రకాష్ రెడ్డి చెప్తున్నారు. అయితే తాడిపత్రికి చెందిన జేసీ ప్రభాకర్ రెడ్డి తన పార్టీకి చెందిన, అది కూడా పక్క జిల్లా ప్రకాశం జిల్లాకు చెందిన ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడికే ఫోన్ చేసి ఇలా బెదిరించడం అన్నది చర్చనీయాంశం అవుతోంది. అసలు పక్క జిల్లాల్లోని భూముల విషయంలో జేసీ ప్రభాకర్ రెడ్డి జోక్యం ఎందుకు చేసుకున్నారు? వివాదాస్పద భూములు ఉంటే కోర్టు పరిధిలో ఉన్నప్పుడు కోర్టు పరిష్కరిస్తుంది, అలాంటిది వెంటనే సెటిల్ చేసుకోవాలి, భూమి అప్పగించాలి, లేకుంటే నిన్ను ఎక్కడ దొరికితే అక్కడ ఎత్తుకొని వస్తాము అని జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్తూ ఉన్నారంటే పరిస్థితి తెలుగుదేశం పార్టీ నాయకులు దుందుడుకు వైఖరి ఏ విధంగా ఉంది అన్నది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.